వరద బురద ఎంత తిప్పల పెట్టినా అట్లిట్లా 3-4 దినాలల్లా అంతా బయటపడ్డారు. మళ్ళా ఎవళ్ళ పనులల్లా అల్లు పడ్డారు. కానీ ప్రకాశం బ్యారేజీ గేట్ల కాడ ఇరకబడ్డ పడవలే ఆఫీసర్లను ముప్పు తిప్పలు పెట్టి 3 షెల నీళ్ళు తాగిచ్చినాయి. ఆ గేట్ల కాడ తట్టుకున్న పడవలను ఎట్ల బయటికి తీయాలరా దేవుడా అని పరిశాన్ అయ్యిర్రు అందరూ. అట్లా ఇక ఇన్నొద్దులు తీరు ప్లానింగ్ లేచిన ఆఫీసర్లు ఆఖరికి వాటిని బయటికి ఇగ్గుకొచ్చిర్రు. ఎట్లెట్లా చేసిర్రు, ఏం చేసిర్రు చూసొద్దాం పారి. వస్తలేవు అని ఇంకెన్నొద్దులని తాండ్లాడతారు. అయినా మనిషితోని కాని పని ఉన్నదా? జర్ర ఆలస్యం కావచ్చు గాని పని ఎట్టనో ఓ తీరుగా అయ్యే తీరుతుంది. గిట్లనే ఇక వారం 10 దినాల సంది ప్రకాశం బ్యారేజీ కాడ తట్టుకున్న పడవలు ఎవ్వలకు మాటింటలేవు. పెద్ద ఇంజనీర్లు, పని తెలిసిన పనిమంతులు మస్తు మందే వచ్చిండ్రు. కట్టింగులు అన్నారు, ఫిట్టింగులు అన్నారు, గాలి బుగ్గలు అన్నారు, ఏమేమో చేసిండ్రు గాని గా పడవలైతే బయటికి రాలేదు. అట్లిట్లా ఇప్పుడు ఆఖరికి 2 పడవలను అటోటి ఇటోటి నిలబెట్టి నడమగా మునిగిన పడవను కట్టేసి దాబాయించి ఇంజిన్లు చాలు చేసిండ్రాట. అట్లా ఇక ఇన్నొద్దులకు తిప్పలబడి ఓ పడవను గేట్ల కానుంచి ఒడ్డుకు పట్టుకొచ్చిండ్రు. నిన్న మొన్నటి దాకా ఏ ఇగురం పని చేయలేదు గాని గీ 2 పడవలతో ఇగ్గుకొచ్చే ఇగురం ఈసారి గట్టిగా పని చేసిందట. అట్లనే తత్తిమ పడవలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు తిప్పల వాడుతున్నారు. దగ్గర 40 టన్నుల బరువు ఉన్న పడవను తొలత ఒడ్డుకు పట్టుకొచ్చిండ్రు. ఇక ఇన్నొద్దులకు పడవలు బయటకు వస్తున్నాయని తెలియంగానే నీళ్ల మంత్రి నిమ్మల సారు బ్యారేజీ కాడికి ఉరుక్కుంటూ పోయి అందరిని మెచ్చుకున్నాడు. పని సిడగత్తోళ్ళు పడవలు ఇడిచిపెట్టిండ్రు, వాళ్ళని అసలు ఇడిచిపెట్టేది లేదన్నట్టు గరమైందట. తత్తిమ పడవలను కూడా జల్దీగా బయటికి తీసుకొస్తాం అన్నట్టు చెప్పిండు. ఈ వాటర్ పుల్లింగ్ చేసి దాని ద్వారా పైకి కొద్దిగా వాటర్లో లిఫ్ట్ చేయాలని ఆలోచనతో నిన్న పనిచేశారు. దానివల్ల ఒక 2 ఫీట్ పైకి లేచినటువంటి పరిస్థితి. ఇంకా ఒక 1 ఫీట్ పైకి లేస్తే అప్పుడు ఫ్రంట్కి రావడానికి అవకాశం ఉంటుందని అంటూ ఉన్నారు. అంచేత ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేసి ఈరోజు ఏదైనా ఒక బోట్ని తీసుకురావడం అనేది కొంచెం సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లు కూడా తీసుకురావడానికి వీలు పడుతుందని ఆ దిశలో మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లా అవుతున్నదట. ఏమైనా ఇక ఇప్పుడు ఒక పడవను బయటికి తీసుకొచ్చిండ్రు కాబట్టి జర్రవో తోవ దొరికింది. ఇక ఆ తోవెంట మిగిలిన పడవలను కూడా పట్టుకొస్తామా అంటున్నారు. మరి ఇక పడవలు పాడగాను ఎసొంటి ఆలలో కొట్టుకొచ్చినాయో గాని సర్కారోళ్ళను చిన్న తిప్పల పెడతలేవు పోన్రి. మరి ఇప్పటిదాకా పడవలు బయటికి తీయనికే ఎన్ని పైసలు ఖర్చు అయినాయో అనుకుంటారు పబ్లిక్.